హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇంకెందుకు లేటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి పళ్ళు లేనివారు పళ్ళు కట్టించుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందా అంటే కొంతమంది ఏంటంటే పళ్ళు కట్టించుకుంటే నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నా నోరు ఖరాబ్ అవుతుంది అనేసి అదే భయంతోని వీళ్ళు పళ్ళు కట్టించుకోవడానికి ముందుకు రావడం లేదు సో మరి నిజంగానే అసలు పళ్ళు కట్టించుకుంటే ఆరోగ్యం బాగుంటుందా మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి చాలామంది ఈ పళ్ళు లేని వాళ్ళు పళ్ళు కట్టించుకుంటే ఇప్పుడు ఆరోగ్యం డెఫినెట్గా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పళ్ళు కట్టించుకోవటం అనేది ముఖ్యంగా 3 పర్పస్ అంటే 3 కారణాలు ఏంటి మనం తినటానికి నవలటానికి అట్లాగే మాట్లాడటానికి అదేవిధంగా నవ్వటానికి ఇట్లాగా ఈ కారణాలు అంటే ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆహారం తిని నములుతామో ఆరోగ్యం డెఫినెట్గా బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పళ్ళు కట్టించుకుంటారు కానీ పళ్ళు అంటే ఆహారం తినేటప్పుడు పళ్ళు తీసేసి తింటూ ఉంటారు అంటే ఇప్పుడు ఎందుకు తీసేసి తింటారు అంటే అవి పళ్ళు సరిగ్గా నవలటానికి రావట్లేదు అది ఇది అంటే నవలటానికి రాకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లా సరి చేయించుకోవాలి అంతేగాని పళ్ళు కట్టించుకుని తినేటప్పుడు పళ్ళు తీసేసుకుని అవి ఒక కాగితంలో పెట్టుకుని ఆహారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇట్లా కాకుండా వాళ్ళు సక్రమంగా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే పళ్ళు కనుక సరిగ్గా కుదరకపోతే నవలటానికి వీలు పడకపోతే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మార్పించుకుని సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతేగాని ఇప్పుడు ఈ విధంగా పళ్ళు కట్టించుకోవడం దేనికి అంటే పళ్ళు ఉన్నాయి అని జనాలకి తెలియజేయడం కోసం పళ్ళు ఉంటే చాలు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు కానీ జనాలకి తెలియటం వేరు అసలు నీ ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు కొంతకాలం బ్రతికేది తర్వాత అందరితోటి సంతోషంగా ఆనందంగా ఉండేది కాబట్టి ఆ విధంగా కాకుండా ఒకవేళ మీ పళ్ళు కనుక సరిగ్గా లేకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి సరి చేయించుకోవాలి అది చిన్న పనే అది దాన్ని నెగ్లెక్ట్ చేసి కేవలం వాళ్ళు పళ్ళు తిన్నప్పుడు పళ్ళు తీసేసి మళ్ళా బయటికి వెళ్ళినప్పుడు పళ్ళు పెట్టుకుని వెళ్తారు అన్నమాట ఇట్లా కాకుండా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని సంప్రదించాలి ఒకవేళ పళ్ళు లేకపోతే అవి పళ్ళు కట్టించుకోవాలి ఒకవేళ పళ్ళు ఇరిగిపోయినా లేకపోతే కొంతమంది ఏంటంటే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇట్లా 10 సంవత్సరాలు ఇట్లాగా అదే పళ్ళని వాడుతూ ఉంటారు అవి ఏవైనా సరే అవి అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు వాటిని చెకప్ చేయించుకుని వాటికి కావలసిన అంటే మార్చాలి అంటే మార్పించుకోవాలి ఇట్లా చేసినట్లయితే ఈ పళ్ళు వల్ల మీకు ఎంత ఉపయోగమో అన్నది మీరు గ్రహించగలుగుతారు కాబట్టి ఆ విధంగా చేస్తారని నేను కోరుతా ఉన్నా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కీప్ స్మైలింగ్ బై గైస్